అదొకటి సార్. ఇంకొకటి మీ కాంబినేషన్స్ చూసుకుంటే ప్రతి సినిమాలో కూడా మంచి మంచి సీనియర్ యాక్టర్స్తో పడిన కాంబినేషన్స్. మహాత్మాలో జయప్రకాష్ రెడ్డి గారితో కాంబినేషన్ నాయన నాయన అనుకుంటారు. ఈ సీనియర్స్ అందరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు సార్? యాక్చువల్లీ మీ అందరూ ఇప్పుడు జేపీ గారు ఉన్నారు, నన్ను తమ్ముడు అంటే ప్రేమ పిలుస్తాడు. జయప్రకాష్ గారు ఆయన థియేటర్లో నన్ను నా టీంలో క్యారెక్టర్ చేయాలని అడుగుతుంటారు బయట. ఓకే ఓకే. ఆ రకంగా నాకు బయట థియేటర్లో మంచి వాల్యూ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ. ఓకే. ఆయనకి సినిమాలు ఎన్ని చేసినా కూడా ఏంటంటే సినిమాల్లో అంత బిజీ అయిపోయినా కూడా ఏంటంటే ఫస్ట్ థియేటర్ నుంచి వచ్చాను. అవును. తనకి డైరెక్ట్ అన్నాడు సంపాదించుకోవడం ఇవన్నీ చూసాను, నాకు ఇప్పుడు మంచి అవార్డులు వస్తాయి అవి పెట్టుకుని చూసుకోవాలని. నాకు ఎట్టి పరిస్థితి ఈ టీంలో పోయా, ఒక మంచి క్యారెక్టర్ పోయా ఇదని బాగా అంతా అడుగుతూ ఉండేవాళ్ళు. అట్లాగే ఒక ఏదో నాటికి రాసమ్మంటే రాసి కూడా ఇచ్చాను. బాగా దగ్గర తమ్ముడు అన్నంత క్లోజ్. ఆయన ఏదో గుంటూరులో కూడా ప్రతి నెల ఒక 2 రోజులు డ్రామాస్ అవి పెట్టేవారు. అంటే అందరూ తీసుకొచ్చి అక్కడ ఆడించడం అలాంటివి చేశారు. వాటిల్లో కూడా ఆయన అడిగితే మనం ఒక 4-5 డ్రామాస్ కూడా నేను చేయడం జరిగింది. అంటే ఆయన వెళ్ళిపోవడం నిజంగా షాక్ అయ్యాం. సడన్గా జరిగింది కదా, సిక్ అయిపో చనిపోవడం సడన్గా జరిగింది కదా. భీమ్లా నాయక్లో రాణతో పనిచేశారు, దాని తర్వాత ఇప్పుడు మొన్న పనిచేసిన పృథ్వీరాజ్ గారు. ఇతర వేరే భాష ఆర్టిస్టులతో చేయడం అనేది పృథ్వీ గారితోనా? పృథ్వీ గారు వేరే భాష ఇంకేముంది, రాణా గారు అక్కడ భీమ్లా నాయక్ అదే ఉంది. ఆయన బ్రహ్మాండంగా ఆయన ఒక అంత పెద్ద ప్రొడ్యూసరు మనవాడు, అంత పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అట్లా ఏం లేదు. చాలా సరదాగా చిన్న పిల్లలాగా ఉంటాడు. ఆయన కూడా బాగా కసిగా చేస్తాడు. ఆ ఎనర్జీ లెవెల్స్ అయ్యి నన్ను ఆయన కాంబినేషన్ దాదాపు 2 పేజీలు డైలాగ్ ఉంటుంది. అవును. అప్పుడు అది ఆయన కూడా బాగా మెచ్చుకున్నారు నన్ను. పృథ్వీరాజ్ గారు కూడా చెప్పాం కదా, చాలా మంచి యాటిట్యూడ్. వాళ్ళు సాధారణంగా మలయాళీస్ వాళ్ళు ఆ ఈగోలు అయ్యి ఉండవు అనుకుంటా. వాళ్ళకి సాధారణంగా అందరితో మంచిగా ఉంటారు. ఎక్కువ థియేటర్ పీపుల్ ఉంటారు సాధారణంగా. రంగస్థలం నుంచి వచ్చిన ఆర్టిస్టులే ఎక్కువ ఉంటారు మాకు. అంటే కేరళ ఆర్టిస్టులు ఎక్కువగా నేను ఇప్పుడు యూనివర్సిటీస్ వీటికి చేసే కాంపిటీషన్ కాదు, కేరళ నుంచి కర్ణాటక నుంచి వచ్చే థియేటర్ ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ అయిపోయారు. కర్ణాటకలో కానీ కేరళలో కానీ వ్యక్తిగత పరిచయం లేదు కానీ తగులుతారనమాట మాకు. కాంపిటేటర్స్ మేమంతా కూడా. వాళ్ళు ఒక ప్లే చేస్తాం, మేము ఒక ప్లే, ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉంది. రేపొద్దున జనవరిలో ఇక్కడికి వస్తున్నారు వైజాగ్. కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వీళ్ళందరూ సౌత్ అందరూ వస్తారు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ వచ్చింది నేషనల్కి వెళ్తాయి. అట్లాగా ఒక్కొక్కడు ఒక ఏడాది వస్తుంటారు వీళ్ళందరూ. కొంతమంది హీరోయిన్స్ తరి అమ్మాయి ఎవరు అద్భుతంగా చేసింది హీరోయిన్లా ఉందనుకుంటాం, ఆటోమేటిక్గా అవుతారు. అటు సైడ్ థియేటర్ వాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంతారా చేసిన రిషబ్ శెట్టి వీళ్ళందరూ కూడా థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరూ మాకు అక్కడ తగిలి ఉండి ఉంటారు. కొంతమందిని సినిమాల్లో ఆ కాంతారాలో ఒక 3-4 ఫైండ్ అవుట్ చేసాం, వీడు పలానా టైంలో వచ్చాడు కదా అని. అట్లాగా ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తా. కొంతమంది గ్యాప్ అవడం వల్ల గుర్తుపట్టలేకపోవచ్చు కానీ బట్ అందరూ అంత కొలీగ్స్ లెక్కే. థియేటర్ కంటే మీ లైఫ్ ఎలా ఉంది, ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? మామూలుగా థియేటర్ నా లైఫ్ అంటే విడదీసి చూడలేదు. ఇంక ప్రతిరోజు ప్రతి క్షణం నాటక రంగం ఇదే మన ఇది. సినిమా ఫీల్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను నేర్చుకున్న అంటే అక్కడ థియేటర్లో మనిషి ఆదాయంతో బతికే అంత ఏముండదు మన స్టేట్లో. లేదు, అది ఒక వ్యాపకంగా లేకపోతే ఇలా చేయడమే తప్పితే వేరే ఏం లేదు. దాని ద్వారా సంపాదించుకోగలిగే సినిమానే కదా. అందుకని వృత్తి ఇది. అక్కడ ఏంటంటే ఇక మనం అదొక సర్వీస్ అనుకోండి, లేకపోతే జీవితం అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ నాటకం అనేది ఇక అది విడదీసి మా జీవితంలో చూసుకోలేము. అలా కొంతమంది ఉంటారు, సరదాగా ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాగా మునిగిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు అది అనుకుంటాం. అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా. అంటే నాకు కావాల్సిన పాత్ర నేను చేయగలుగుతాను, నా తనివి తీరా నేను డైలాగ్స్ చెప్పుకోగలుగుతాను, తనివి తీరా ఏడవగలుగుతాను, నవ్వగలుగుతాను, జనాల చప్పట్లు డైరెక్ట్గా వినగలుగుతాను. రెస్పాన్స్ అప్పుడే స్పాట్లోనే రెస్పాన్స్ వస్తుంది, విమర్శ అయినా స్పాట్లోనే వస్తుంది.
అన్నీ వస్తాయి. మాకంటూ మా ఆడియన్స్ మాకు సపరేట్గా ఒరిజినల్ ఆడియన్స్ ఉంటారు. ఓకే. ఏ హంగులు చూడకుండా కేవలం నన్ను చూసి నా పెర్ఫార్మెన్స్ చూసి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అది ఒరిజినల్ పొగడతా. సో వాటికి అలవాటు పడ్డోడికి ఏంటంటే సినిమాలో ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ తక్కువ ఉంటుంది, జేబ్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ. బట్ ఒక్కోసారి అలా జరుగుతాయి. సలార్లో కూడా ఏదో పెద్ద డైలాగు ఒక మంచి సీన్ ఉంటే నేను ఇమ్మీడియట్లీ చేయగలిగా. పెద్ద షాటు అందరూ క్లాప్స్ కొట్టి అందరూ మెచ్చుకుంటారు. చేయగలిగా అంటే అది థియేటర్ బ్యాక్గ్రౌండ్ అంతే. సింగిల్ టేక్ చేస్తారా? చేస్తాం. అంటే సింగిల్ టేకు నాకైతే అనిల్ రావుపూడి గారు అంతకుముందు ఒక సినిమాలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బిరుదిచ్చాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది పెద్ద విషయం కాదు, చేయగలిగే ప్రతి ఆర్టిస్ట్ చేస్తారు. ఇక్కడ సింగిల్ టేకు గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ చేయాలి సింగిల్ టేకు. అవును, మొత్తం కెమెరామ్యాను ఆయన తవ్వాలి, లైట్ మ్యాన్ తవ్వాలి, ఏ మిస్టేక్ జరగకుండా అన్నీ జరిగితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుంది. ఓకే. మనం ఏం చేస్తాం, అబ్బా సింగిల్ టేక్ ఆర్టిస్ట్కి ఇచ్చేస్తారు పాపం. అదే సింగిల్ టేక్ కెమెరామెన్ చేశారు, అదే సింగిల్ టేక్ మిగతా లైట్ మ్యాన్, అదే సింగిల్ టేక్ అందరూ చేశారు. బట్ వీళ్ళు ఒక్కడికే క్రెడిట్ ఇస్తుంటారు. అట్లా సింగిల్ టేక్ చాలా జరుగుతూనే ఉంటాయిలేండి. నాకు సాధారణంగా చాలామంది ఆర్టిస్టులు జరుగుతాయి. రావు రమేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు సింగిల్ టేక్లో చెప్తుంటారు. అది కాకపోతే కొంచెం అవతల శ్రమ తగ్గించినట్టు అవుతాం. ఓకే. త్వరగా ఇది వర్క్ అంతే.